అవగాహన సదస్సుకు ఇచ్చేసిన దైవజనులకు సంఘ పెద్దలకు వేదిక మీద మరి బీఎస్పీ రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు అలాగే మీడియా మిత్రులకు నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశం ప్రతి పాస్టర్కు సంఘ పెద్దలకు కొంత అవగాహన కల్పించి ఆ తర్వాత సంఘంలో బోధించి అనేకులు సమకూర్చి రాబోయే దినాల్లో జరుగుతున్న మీటింగ్స్కు మరి పురుగొల్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గత మార్చి 24వ తారీఖున ఇచ్చిన గౌరవ సుప్రీంకోర్టు మరి దళిత క్రిస్టియన్స్కు ఎస్సీ హోదా చెల్లదేమో అన్నట్టు ఇచ్చిన మరి హోదా విషయంలో గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అలాగే ఢిల్లీ స్థాయి వరకు దీన్ని తీసుకెళ్ళడానికి ప్రతి పాస్టరు సంఘ పెద్దలు ముందుకు రావాలని నేను పిలుపునిస్తుంటున్నాను. ఇది మనకు మన భావతరాలకు మేలు చేసేవారైతే ఖచ్చితంగా మీరందరూ కూడా ఆటని లెక్క చేయకుండా సమయాన్ని లెక్క చేయకుండా ఖచ్చితంగా ఈ మాటలు విని ఈ మాటలు మీ సంఘంలో బోధిస్తే తప్పకుండా మనం ఆ యొక్క ప్రెసిడెంట్ లేక ఆర్డర్ని పార్లమెంట్లో బిల్లు పెట్టించి దాన్ని తీసేంత వరకు కూడా పోరాటం చేయవలసి వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా మరి రేపు మరి ఆగస్టు 20వ తారీఖు జరుగుతున్న మరి మీటింగ్ కూడా మీరు అందరూ పెద్ద ఎత్తున మరి ఆదూరుపట్నంలో మరి కింగ్ ప్యాలెస్లో జరగబోతుంది. కాబట్టి మరి ప్లేస్ ఇంకా అక్కడ డిసైడ్ కావాలేదు. ఇంకా అయితే అక్కడ 20వ తారీఖు కోసం మిమ్మల్ని అందరూ కూడా మరి పిలవడం జరిగింది. 20వ తారీఖు భారీ ఎత్తున మీ సంఘాల్లో మరి ప్రకటన చేసి ఈ దళిత క్రిస్టియన్ ఎస్సీ హోదాను సాధించేంత వరకు కూడా పోరాటం ఆగకూడదు, ఆపకూడదు. అందుకని చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా జరుగుతుంది. కాబట్టి కొంతమంది మనలోనే ఇంత చిన్న మీటింగ్ ఎందుకు, అంత పెద్ద మీటింగ్ అని మనలో అంటారు. కానీ ఒక్క చిన్న మీటింగ్ అయినా పెద్దదానికి రేపు రాబోయే దినాల్లో మరి తాము మార్గం ఏర్పడుతుంది. కాబట్టి ఒక్కడిగా ఉన్నవాడు ఆ రోజు ఈరోజు ప్రపంచానికి ఒక వెలుగుగా ఉన్నాడు అంబేద్కర్ గారు. ఈరోజు నీవు నేను అలాంటి వారిగా వెలగాలని మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క ఉత్తేజాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మరి గ్రామ స్థాయికి మండల స్థాయికి మీరందరూ పాస్టర్ తీసుకోవాలని కోరుచు మరి ఒకసారి ఈ ప్రెసిడెంట్ లేక ఆరు రద్దు కావాలంటే మనం ఒక ఎంపీనో మనం పార్లమెంట్లో పంపిస్తే మాత్రం ఖచ్చితంగా మన బలాన్ని విప్పుతారు. ఖచ్చితంగా పార్లమెంట్లో ఒక్కడే దాన్ని తీర్మానం చేసి తీసుకొని వచ్చే వ్యక్తిగా మనం తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే మన పక్షంలో ఎవరైతే మాట్లాడతారో వారికి 2029లో సపోర్ట్ చేయడానికి మనం అందరం కూడా సమర్థం కావాలని కోరుతుంటాం. ఓటు బ్యాంకే కదా ఇప్పుడు, ఓటు బ్యాంక్ మనం చూపించాలి. మన యొక్క సత్తాయంతో క్రైస్తవుల యొక్క సత్తాయంతో దళిత క్రైస్తవుల యొక్క సత్తాయంతో 2029లో మేము చూపిస్తామని చెప్పి గ్రామాన్ని మండలం తిరుగుతాము. ఖచ్చితంగా రేపు ఎవరైతే మాట్లాడలేదో మా పక్షంలో వారిని గడ్డ దింపేంత వరకు ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్పి మనవి చేస్తూ ఈ సమయాన్ని అవకాశం కల్పించిన బీఎస్పీ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, అలాగే చేరవచ్చిన దైవజనులకు, సంఘ పెద్దలకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. నా పేరు కి ఆనందరాజు, ఏసీసీ అధ్యక్షులు ఆదుని. ఓకే, ఈరోజు దళిత క్రైస్తవుల గురించి దళిత కుటుంబ సభ్యులందరూ కూడా మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దళిత క్రైస్తవులని అణచివేయాలని చెప్పి ఆలోచన చేస్తారు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము వాళ్ళు చేయాలనుకున్నారు. సుప్రీంకోర్టు చేసిన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి మా డిమాండు. దళిత క్రైస్తవులు ఎందుకు ఈ దేశంలో ఉండకూడదు? దాదాపు 120 దేశాలు క్రైస్తవ దేశాలే ఉన్నాయి. ఆ దేశాలు స్థాయిలు తీసుకోవడం మీద మన దేశము ఆ దేశ ఆర్థిక సమస్యలే కానీ పూర్తిని కానీ ఏమైనా మాత్రం తీసుకోకుండా వీళ్ళు వ్యవస్థను నడుపుతున్నారా? కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి, పౌరునికి ఏ మతంలో జీవించే హక్కు ఉంది. ఆనాడు సాయిబాబా అంబేద్కర్ గారు అన్నీ చూసి
రాజ్యాంగం రాసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఏది కావాలో అది ఆలోచన చేసి ఆలోచన విధానము ప్రకారము మరి ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలకి ఇలా ఉండాలని గుర్తించిన దేశం మంది. అలాంటప్పుడు ఈరోజు క్రైస్తవం మీద, క్రైస్తవ సమాజం మీద, దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద అంత అరాజకీయాలు జరుగుతుంటే పాలకులు నిమ్మకి నీరెక్కగా ఉండడం అనేది మంచిది కాదని చెప్పి మేము అనుకుంటున్నాం. క్రైస్తవులు ఓట్లు కావాలి, మాదిగలు ఓట్లు కావాలి, మాలను ఓట్లు కావాలి, కానీ అధికారం తొక్కే లోపల వాళ్ళు తొక్కేయాలన్న ఆలోచన మీకు ఎలా వస్తుంది? ఆ దినంలో మేము క్రైస్తవులే ఎందుకు మారిపోయాము? మీరు గుడెక్కనికి పోతురి, బడిలోకి రానికి పోతురి, చదువుకునికి పోతురి, మమ్మల్ని ఈ రకంగా హింసించినప్పుడు ఎవరో మమ్మల్ని ఆదరించే మహానుభావులు వచ్చినప్పుడు మాకు ఆత్మాభిమానం ఉంది కాబట్టి ఆత్మ అభిమానం ప్రకారము ఒక మతము పుచ్చుకునేమో తప్ప మేము కూడా భారతదేశంలో పుట్టాము, భారతీయులమే, మేము హిందూ దేశంలో పుట్టాము, మా హిందువులే మేము కూడా. మమ్మల్ని తరిమింది మీరే కదా. మీరు మమ్మల్ని తరిమి మిమ్మల్ని మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా శారీరకంగా మమ్మల్ని అణచివేసి మీ బాధితులుగా మమ్మల్ని వాడుకొని మత చెప్పులు కుట్టించుకొని మత శర్మాలు కొలుచుకొని ఇంత మీరు వ్యవస్థను మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ అయినా మిమ్మల్ని క్షమించే గుణం మాకుంది కాబట్టి ఈరోజు కూడా మేము మిమ్మల్ని అధికారంలో పెడుతున్నాం, సింహాసనం మీద పెడుతున్నాము. మా ఓటు అవసరం అనుకున్నప్పుడు, మా మాదిగలు వద్దనుకున్నప్పుడు మా ఓటుతో మీకేం పనింది? ఈ దేశంలో అన్ని కులాలకి ఎంత హక్కు ఉందో మాకు అదే హక్కు ఉంది. మేము కూడా భారతీయులమే. దయచేసి మీరు దాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలని పాలకులైతేనేమి ఎవరైతేనేమి ఈ దేశంలో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. దయచేసి దాన్ని రద్దుపరిచి మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించి రాబోయే కాలానికి మమ్మల్ని ఎస్సీలుగా ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, మా దళిత సోదరులకి, ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు అందరికీ నమస్కారం చేసుకుంటాను. నా పేరు బి రాజు, కపటి ఎక్కి సర్పంచ్. మాస్టర్లు ఒకే ఒక ఆలోచన, అది ఏంటంటే ఒకే ఒక భావంతో, ఒకే ఒక సంకల్పంతో ఇక్కడికి చేరడం అనేటువంటిది చాలా గొప్ప పని, గొప్ప విషయము. ఎందుకంటే దళిత క్రిస్టియన్స్ని ఎస్సీ హోదా కల్పించాలనేటువంటి మన అందరి ఆలోచనతో ఇక్కడ కూడుకున్నాం. ఈరోజు ఇక్కడ కూడుకోవడము అదొక్క ఏదో అది మాట్లాడుకుంటే ఏదో మామూలు కనపడొచ్చాం, కానీ అదొక పెద్ద విషయమే. ఆ విషయం కోసం మనం అందరం ఇంతమందిని 50-60 మందిని 100 మందిని ఇక్కడ కలిసి ఏకదాటిగా ఒకే ఆలోచనతో మనం కలిసినామంటే అది చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఇదే విధంగా మనము మన చర్చీలను అంతా కూడా ఏకదాటిగా ఇక్కడ వచ్చినటువంటి దైవజనుల యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందో అన్ని చర్చీలను ఆ విధంగా ఈ ఏకదాటిగా తీసుకురాగలిగితే ఖచ్చితంగా మనము సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మిత్రులారా, ఎందుకు మనకి ఈ ఆలోచన ఎంత గొప్పదని చెప్పడానికి మీకు ఒక ఆలోచన ఇస్తాను. ఈ భారతదేశానికి ఈ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో 5,000 మంది మాత్రమే ఈ దేశానికి రావడం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది ప్రజల్ని దాదాపు చాలా సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఈ 5,000 మందిని, ఇన్ని కోట్ల మందిని ఎట్లా సాధ్యమైంది అనేది కానీ మనం కానీ ఒకసారి ఆలోచిస్తే మిత్రులారా, ఆనాడు ఈ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానంగా, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సంకల్పాలు, వాళ్ళ భావాలు ఐక్యం చేయడం ద్వారా వాళ్ళు బలవంతులైనారు. 5,000 మంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి 30,000 మంది ఎవరి ఆలోచన వాళ్ళకి, ఎవరి పద్ధతుల వల్ల ఉండడం వల్ల, ఎవరి సంకల్పాలు వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు బలహీనపడినారు, వాళ్ళు బలవంతులైనారు. కాబట్టి మనం ఈరోజు మనం అందరం కూడా చర్చెస్లో కానీ, మనం చర్చిలో కానీ మన సమాజాన్ని కానీ ఐక్యం చేసి ఒకే ఆలోచన విధానంతో చేస్తే రేపు మనం అనుకున్నది వాళ్ళు ఇవ్వడం కాదు, మనమే తీసుకుంటాం, మనమే అధికారం లేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. ఆ రోజు అదే కానీ జరిగితే ఎవరిని ప్రాధాన్యపడిన అవసరం లేదు, ఇంకెవరిని అడగని అవసరం లేదు. ఇది మరిసి మనం ఏం చేస్తున్నామంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి సంకల్పాలు వాళ్ళవి విడివిడిగా బతుకుతూ చేస్తూ బలహీనపడుతూ మనం ఇంకొకరిని ప్రాధాన్యపడడం ఎందుకు?
అందుకనే భగవంతుడు మనకు మంచి అవకాశం ఇచ్చినారు దైవజనుల నుండి. ఈరోజు ఒకనాడు ఇదే ఆంధ్రప్రదేశ్లో మన గూడెలలో ఎక్కడన్నా పోతే కూడా దాదాపుగా ప్రతి పల్లెకి పోతే 10 మంది క్రిస్టియన్స్ ఉంటే 9 మంది హిందువులు ఉండేవాళ్ళు మన వాళ్ళు. కానీ ఈరోజు కనీసం 10 మంది అని కూడా కాదు, ఓ 2-3 ఇండ్లు 5 ఇండ్లు తప్ప మిగతా మొత్తం మన మాదిగ వీధులను కానీ మాల వీధులను కానీ ఎస్సీ కాలనీలంతా కూడా క్రిస్టియానిటీలోకి తీసుకొచ్చినారు. ఇంత తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తులు మళ్ళీ అధికారంలోకి ఎందుకు తీసుకురాలేరు ఈ సమాజాన్ని? మనం అనుకున్నట్టు ఏదో రెడ్లో కమ్మలో